చేయడానికి మీరు ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవా మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దీవెన ఆశీర్వాదమును కోరుకుంటూ నడిపింపును కోరుకుంటూ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా మా మధ్యలో మీరుండి ప్రభువా యొక్క కార్యమును ఆరంభిస్తుంటుండగా ఇది ప్రభువా ముగించడానికి మీరే ముందు వెనక ఉండి నడిపించమని దేవా ప్రార్థన చేస్తూ దయగల హస్తాలకు ఆశీర్వదించే హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోండి. మొదట ఈ యొక్క రాజా ఫౌండేషన్ యొక్క యాజమాన్యానికి మా హృదయపూర్వకమైన శుభములు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా మరి మాకు ఒక అవకాశాన్ని మరొకసారి యాజమాన్యం అంతా కూడా కలిసి ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించున్నారు. వారికి ప్రత్యేకమైన శుభాలు తెలుపుతున్నాము. సిస్టర్ కవిత గారు దయచేసి ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా, తదితర యాజమాన్యం ఎవరైనా ఉన్నా కూడా వారు దయచేసి ఇక్కడ ఈ స్టేజ్ దగ్గరికి రావాలని ప్రేమపూర్వకముగా దయచేసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మనవి చేస్తున్నాం. దయచేసి సిస్టర్ గారు ఇంకా మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ స్టేజ్ మీదకి రావాలని ప్రభు నామమున మేము ఆహ్వానిస్తున్నాం. మొదట ఒక చిన్న పాట పాడతాము. చిన్న పాట 11వ పాట పాడతాం, ఎందుకంటే మనకు సమయం లేదు. యేసు ప్రభు కాపరి నాకు. ప్రభు ఎందుకోసం వచ్చాడు లోకానికంటే కాపరిగా ఉండడానికి. క్రిస్మస్ ఈ సందర్భంగా ప్రభు లోకంలో జన్మించాడు కాపరిగా ఉండడానికి. చిన్న పాట 11వ పాట పాడదాము. ఆ తర్వాత యాక్షన్ సాంగ్స్ వినిపిస్తారు. 11వ పాట పాడదాము. పెద్ద పాట మన సమయం లేదు. రండి దానియల్, రండి. సుబుద్ధి ఉన్నాడా? భాస్కర్ రండి. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్. స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్. స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరమున తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరమున తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాసి రక్షించున్.
మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాసి రక్షించున్. కత్తి వత్తి కట్టి గాయాలెంతో ఆదరించును. వింతగు ఆయన ప్రేమ సేవల సంతోషింతును. అత్తి వత్తి కట్టి గాయాలెంతో ఆదరించును. వింతగు ఆయన ప్రేమ సేవల సంతోషింతును. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. శత్రుల మందహారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిండించి కొల్లి పారజేసి. శత్రుల మందహారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిండించి పొల్లి పారజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళేదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళేదను. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. సరే, సమయంలో యాక్షన్ సాంగ్స్ చేసేవాళ్ళు ఎవరు సిద్ధపడినారో పిల్లలు ఇక్కడ స్టేజ్ పైకి రావాలి. చిన్నగా రావాలి. ఇటు సైడ్ రైట్ సైడ్ పాడండి అమ్మ. మైకులు తీసుకొని స్తుతి ఆరాధన పరిశుద్ధునికే ఫస్ట్ సాంగ్ పాడుకుందాం. స్తుతి ఆరాధన పరిశుద్ధునకే, జీవాధిపతి అయిన యేసునకే. స్తుతి ఆరాధన పరిశుద్ధునకే, జీవాధిపతి అయిన యేసునకే. మనసారా పూజింతును నా రక్షక. నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక. నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. మహిమా ప్రభావములు నీకే చెల్లిస్తూ, మహిమా ప్రభావములు నీకే అర్పిస్తూ, మహిమా ప్రభావములు నీకే చెల్లిస్తూ, మహిమా ప్రభావములు నీకే అర్పిస్తూ. మనసారా పూజింతును నా రక్షక. నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక. నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. బెత్లెహేముపురములో పుట్టాడండోయ్. పశువుల పాకలో పుట్టాడండోయ్. బెత్లెహేముపురములో పుట్టాడండోయ్. పశువుల పాకలో పుట్టాడండోయ్. గొల్లలందరూ చేరి పూజించిరి. గొల్లలందరూ చేరి పూజించిరి. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్. నీ పాపం కొరకు పుట్టాడండోయ్. యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్. నీ పాపం కొరకు పుట్టాడండోయ్. యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో. యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో.
మాడెదన్ పాడెదన్ పాట పాడెదన్ కన్నీరు దుఃఖముంది ఈ లోకంలో నిత్య జీవం మనకుంది పరలోకంలో కన్నీరు దుఃఖముంది ఈ లోకంలో నిత్య జీవం మనకుంది పరలోకంలో అందుకే ఆడేదన్ నాట్యం ఆడేదన్ పాడేదన్ పాట పాడేదన్ ఆడేదన్ నాట్యం ఆడేదన్ పాడేదన్ పాట పాడేదన్ మైనంత హాయ్ హాయ్ గుండె నిండా జాయ్ జాయ్ మైనంత హాయ్ హాయ్ లేదు నాకింకా ఫియరు ఏసే కదా నాడియరు లేదు నాకింకా ఫియరు ఏసే కదా నాడియరు చిన్నరైన నన్ను సేవ్రేసు రక్షించేను సంగ నన్ను మార్చుకొని డాక్టర్గా చేసుకొని సేఫ్ ప్లేస్ లో నన్ను ఉంచెను చిన్నరైన నన్ను సేవ్రేసు రక్షించేను సంగ నన్ను మార్చుకొని డాక్టర్గా చేసుకొని సేఫ్ ప్లేస్ లో నన్ను ఉంచెను గుండె నిండా జాయ్ జాయ్ మైండంత హాయ్ హాయ్ గుండె నిండా జాయ్ జాయ్ మైండంత హాయ్ హాయ్ లేదు నాకింకా ఫియరు ఏసే కదా నాడియరు లేదు నాకింకా ఫియరు ఏసే కదా నాడియరు ట్రబుల్స్ ఎన్ని వచ్చినా స్టార్మ్స్ ఎన్ని లేచినా ట్రబుల్స్ ఎన్ని వచ్చినా స్టార్మ్స్ ఎన్ని లేచినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ భయము యేసయ్య ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్నీ కూల్ కూల్ యేసయ్య ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్నీ కూల్ కూల్ గుండె నిండా జాయ్ జాయ్ మైండంత హాయ్ హాయ్ గుండె నిండా జాయ్ జాయ్ మైండంత హాయ్ హాయ్ లేదు నాకింకా ఫియరు ఏసే కదా నాడియరు లేదు నాకింకా ఫియరు ఏసే కదా నాడియరు To love the Lord It's a good thing to love the Lord. It's a good thing to love the Lord. Walk in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk in the light of God. It's a good thing to thank the Lord. It's a good thing to thank the Lord. It's a good thing to thank the Lord. Walk in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk in the light of God. It's a good thing to serve the Lord. It's a good thing to serve the Lord. It's a good thing to serve the Lord. Walk in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk in the light of God. It's a good thing to love the Lord. It's a good thing to thank the Lord. It's a good thing to serve the Lord. Walk in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk in the light of God. హలో పాల్ హలో హలో పాల్ హలో ఎక్కడ ఉన్నావు పాల్ ఇంటిగా ఉన్నారు మచ్చా ఏ అటు తిండికో అందా బయటికి బిర్యానీ తినికి రే తెలుసు కదా నాకు కథ నువ్వు ఏ రోజు లెక్క పెడతావురా పాందా నా దగ్గర రూపాయి కూడా లేదురా నువ్వు ఏ రోజు దేవరా రూపాయి కూడా లెక్క మా నాన్న పాందా నిజంగా ఏమీ లేరా అదే దా అవసరం లేదురా మేము పెడతాం రా యా అన్నారా ఏడన్నా మనం కలిసే ప్లేస్లోనే ఉన్నాం అవునా వస్తున్నారా అదా ఏ బాగున్నారా బాగున్నాం బాగున్నాం బా అంత క్షేమమేనా నాయనా ఇక్కడ రండి ఇక్కడ రండి బాగున్నారు కదా ఇక్కడ స్టేజ్ పైకి ఇక్కడ రావాలి ఏంటి సరే అని ముందు బిర్యానీ తిందాం బా మళ్ళీ మాడదాం అవన్నీ నా దగ్గర అయితే ఏం లేదు నువ్వైతే ఆ? మేము పెడతాంలే నువ్వు పెట్టవు నాకు తెలుసు నువ్వు పెట్టవు నేను పెట్టాను మేము పెడతాం పిలిచినాం కదా మా నాన్న ఏమీ లేరు నువ్వు ఏ రోజు పెట్టవు లేక కానీ పా, పా, పా. తిందాం పా ముందు పోయి
నేను లేయాలనా? నన్నే లేపుతున్నారు, ఏం చేస్తా? కానీ ఆర్డర్ చెప్పు ఇంకా. వెయిటర్ కమ్ హియర్. బా ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ. మా నాన్న ఇంగ్లీష్ బోలో చదివించారా? సరే సరేలేనా. ఒక ముక్క ఇంగ్లీష్ వచ్చాను సరిపోదురా. ఏబీసీలు నేర్చుకునేలేరా? చెప్పండి సార్. తమ్ముడు మాకు ఏం తింటారా? ఒకటి మండి బిర్యానీ, స్టార్టర్స్ ఏమైనా కావాలన్నారా మీకు? ఏం కావాలి? ఫ్రాన్స్ తింటారా? ఫ్రాన్స్ బాగుంటాయి రొయ్యలు. వెయిటర్ ఒకటి మండి బిర్యానీ, ఒక చికెన్ 65, ఒక ఫ్రాన్స్ తీసుకొచ్చారు. సరే సరే. రూపాయి ఖర్చు పెట్టావు అన్నీ చెప్తాను. లెక్క మీద నాకేం భయం రా. ఇదండి సార్. ఓకే వెయిటర్ అట్నే కూల్ డ్రింక్ తీసుకురా. సరే సరే. వాహ్ ఏం టేస్ట్ ఉందిరా. లెక్క నీదైతే కదరా సార్ కూల్ డ్రింక్ సార్. రే అట్లా నాకు సిగ్గు మనం తీయకండ్రా. ఏమలే కానీ రే ఎంత ఉందరా వెయిటర్? బిల్ ఎంత వెయిటర్? 5000. అరే బాబు మీరు తొందర తింటే మాకు వేరే కస్టమర్లు ఉన్నారు సార్. తొందరగా సార్ బుక్ చేసుకున్నాం కదా సార్. 3000. 1500. వెయిటర్ బిల్. ఓకే సరే యాబొద్దా లెక్క కట్టాము ఒక్కనాడు నువ్వు మాకు ఎంజాయ్మెంట్ సార్ నీకు అసలు ఏందో. మా నాన్న ఇచ్చి నేను నీకు ఇచ్చారా? ఏంది ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు మీ నాన్న? ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఏంటో తెలుసునా నీకు? మీ నాన్న ఏ రోజు తెలుసా? చేయడం వచ్చా? మా నాన్న నాకు ఎంజాయ్మెంట్ ఎందుకు చెప్పలే. మాకు సంబంధం లేదు బా. అవన్నీ సంబంధం లేదు. రేపు లెక్క తేవాలి నువ్వు అంతే. ఏంది? రేపు క్రిస్మస్ పండుగ ఉంది. రే మా నాన్న బతిమాడుకోవాల్సింది. మాకు అవన్నీ తెలు. రేపు డబ్బులు తీసుకొని రావాలంతే. జర నన్ను అర్థం చేసుకుంటారా భయ్? రేపు ట్రిప్ పోవాలి, నువ్వు డబ్బులు తెచ్చా మరి. సర్లే మా నాన్న అడిగి నేను పిలుచుకోవచ్చా? నానా నానా ఏమి నా కుమారుడా? ఏమి లేదు. ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకోలే నాన్న. చెప్పు నాన్న. ఏమన్నా ప్రాయము ఉండే ఎంజాయ్మెంట్ అంతా పోగొట్టుకున్నా. నాకు తెలియదు నాన్న. నేను బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉండకుండా క్రిస్మస్ పండుగ కదా రేపు. అవును. మంచిగా గోవా ట్రిప్ ఇద్దాం అనుకుంటున్నా. నీకేం తక్కువైంది నాన్న? ఏం తక్కువ కాలే నాన్న. నా ఆస్తిలో నాకు సగం వాటా ఇచ్చే నేను బయలుదేరుతా. ఏం నీకు పెళ్లి కావాలి నాయన? పెళ్లి చేస్తాను, ఎందుకు పాడైపోతావు? అంటే నేను అప్పుడే పెళ్లి తెలుసుకోలేదు. చేసుకున్నాను. పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా. నా ఆస్తిలో నాకు సగం వాటా ఇచ్చే. వద్దు నాన్న, బయట వాతావరణం బాగాలేదు, కరెంటు కూడా ఇందాక పోయింది. వద్దు నాన్న, బయటకు వెళ్ళి బతకలేవు నువ్వు. లేనా? నువ్వు కొనిచ్చిన ఫోన్ ఉంది, టార్చ్ లైట్ వేసుకుంటా. అర్థం చేసుకున్నానా? నేను ఎన్నాలని ఈ పాడుపడిన కొంపలో నేను ఉండమంటావు చెప్పు? ఎన్నాలని ఉండమంటావు? నువ్వే ఒకసారి ఆలోచించు. నీకు కూడా వయసు ఉంది, నాకు కూడా వయసుకు వచ్చిన. కొద్దిగా ఆలోచించున్నానా? నాకు దూరంగా నువ్వు బతకలేవు నాయన. నేను బతుకుతానా? నేను మంచిగా కొడితే కుంభకోణం కొట్టాలని. నువ్వన్నా చెప్పురా. నువ్వు ముందు నువ్వు చెడిపోతావు. ఏం కాదన్నా. పో. నేను ఎప్పటికీ నీకున్నా, మర్చిపోకు. తిరిగి నా దగ్గరికే వస్తాను అన్న. పోడలే నాన్న, ఆస్తి నాకు వచ్చేది, మా నాన్న ఉద్యోగం నాకు వచ్చేది. పో. హలో హలో లేవి చెప్పాలి. డబ్బులు సెట్ అయినాయిరా. మా నాన్న ఆస్తిలో సగం ఆట ఇచ్చినాడు. మళ్ళీ వేస్తా నేను పనులు ఉండా. ఏందిరా? నాకు కూడా పని ఏందిరా? నిజంగా చెప్తా ఉత్తుతా మాటలా. సర్లేరా. కాయ రాజాకాయ, కాయ రాజాకాయ 10కి 20, 100కి 50. కాయ రాజాకాయ 1000కి 2000. ఇదేదో బాగుంది. రండి సార్ రండి. నేనేమో దాకా మా నాన్నతో ఏమన్నా కొడితే కుంభకోణం కొట్టాలన్నా.
ఇది 10కి 10 అంటున్నాడు అంటే ఇది ఇంకా మస్తు డబ్బులు వస్తుంది. రండి సార్ రండి. నా చెప్పండి సార్. ఎంతన్నా? 10కి 20 సార్. 10కి 20 సార్. 10కి 20 అన్నా? సరే అన్న తిప్పునా సార్. చూడండి సార్. చూసి ఏం పడి ఉంటుంది బా నా బొమ్మ 2000. బొమ్మకు 2000 సార్. ఓకే సార్. సార్ 4000 వచ్చింది సార్ మీకు. నా మస్తులు డబ్బులు. సరే సార్. సరే మళ్ళీ తిప్పునా. చూడండి సార్. ఈసారి 4000 అంటే సరిపోదు, కుంభకోణం కాబట్టి బొమ్మకు 10,000 నా సార్. 40,000 వచ్చింది సార్. బా దేవుడు ఉన్నాడు. థ్యాంక్ యూ లాట్. మళ్ళీ లాస్ట్ థ్యాంక్ యూ. ఒకసారి నా 50,000 నా బొమ్మ. చెక్కవనే సార్. చెక్క పడిందా? నా చూసుకున్నా మీరేమన్నా మిస్టేక్ చేసి ఉండొచ్చేమో. మిస్టేక్ నేను కదా సార్, నీ ముందు తిప్పినది. డబ్బు కూడా అయిపోతుంది. నాకు ఎలా సార్, డబ్బులు ఇవ్వండి మేము పోతాం. కాదు సార్ తేండి. మా నాన్నతో కొట్లాడి మరీ తీసుకొచ్చుకున్నా. మాకేం ఇది లైఫ్ అంటే, తాగడమే ఒక లైఫ్ చెప్పాలంటే మనకు. ఏమలే ముందు తాగు, ఫస్ట్ మనం మాడదాం. ఈడ ఇంతమంది అదే ఏం పని తాగు ముందు మళ్ళీ చూద్దాం. ఎవరిలో కూర్చోవాలన్నా ఏం అర్థం కాదు. ఓ నో ఇట్రా 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 నువ్వు మా మాదిరి అన్నావు ఏందో కథ వేరుగానే. బాగా కొత్త కనపచ్చా ఊర్లో ఎప్పుడు. ఎవరు నన్ను అంటే నేను ఎవరు నన్ను ఇది పక్క ఊరున్నా. ఎందుకు వచ్చా ఊరికి? ఏం లేదన్నా, నేను మంచిగా డబ్బులు తీసుకుని సంపాదించాలని పోతున్నా. ఏంది ఇది దొరికారా బాని? మా నాన్న 6 జీతాలు ఇచ్చాడు. వద్దునా, మేము నీ మాదిరి ఒక రూమ్ లో ఉంటాం, మాతో పడరా. ఇడంటే అందరు మోసం చేస్తారు. అది గ్లాసులో ఏంది నాది? అది నువ్వు తాగేది కాదు లేబ్బా. తాగుతావా? ఒకసారి తాగుతున్నా. నువ్వే కావాల్సింది. మళ్ళీ డబ్బులు ఇంకోటినా తీసుకో, ఇంతగా మేము కడతా. అది ఏందినా? ఏది నీకు తాగు, ఎన్నైనా తాగు. రాత్రికి మా రూమ్ లోనే. మీ రూమ్ లోనా? సరేపా కానీ పనుకుందరు. మీరు మీరు ఈ డబ్బు ఏం చేయరు కదా? మాకేం అవసరం. పోయిన సంవత్సరం ఇట్లాంటి స్కిట్లోనే ఒక నమ్మించి డబ్బు తీసుకొని నన్ను కొట్టి పోయినారు. సంబంధం ఇప్పుడు కాదు కదా. తిబులు ఉందిలేనా మా కాడ? ఉంది మా కాడ. పనుకోబ్బా. వాడిద్దరేమో చూర్రా. ఇంకా నిద్ర లేరా? నా నిద్ర అట్లా రీగి మనకు సరిపోతుంది. ఎంత బాగుందా ఈ పొద్దు సరిపోతుంది భయంగా. అలా ఇంత ఏరే వీళ్ళు నా కళ్ళు ఏమైనా కనపడలేదా సరిగా? ఈ కంటికి ఎంటకలు అడ్డం ఉన్నాయి. ఏందోబ్బా ఇది వీళ్ళు డబ్బు వ్యా ఏం వ్యా అన్ని వ్యా. అయ్యో నానా, నువ్వు చెప్పినా కానీ మాట అనుకుని బయటకు వచ్చినా నాన్న. ఇప్పుడు చూస్తే డబ్బులు ఏమి లేవు, ఏమి లేవు. ఇప్పుడు నేను ఎట్ట బతకాలి నాన్న? కడుపుకేమో ఆకలి భయంకరంగా అవుతుంది. అయ్యో ఏట పోతుంది. ఏంద్రా స్వామి, ఎండలకాలం మన ఆయన ఊరికే పెట్టాడు. ఈయన ఎవరో మంచిగా ఉన్నాడు. రా యాడికి అడుగుతాడు పా తినారి యాడికి అడుగుతున్నారు. ఈయన మంచిగా ఉన్నాడు, ఈయన దగ్గర మంచిగా పని ఏమైనా దొరుకుతుందేమో అడుగుదాం. తినో కోపడాకు బా ఏ చెప్పాము. రాగును మీ దగ్గర ఏమైనా పని ఉంటుందన్నా? పని లేదు పాట లేదు పసామి. నా ఎండకు నేను చచ్చంటే నువ్వేంది? పొట్ట కూటి కోసం పొట్ట కూడు లేదు, ఇక్కడ నాకే కూడు లేదు. ఎండ కరువుకు పందులు కచ్చావా? పందులానా? పందులే కదా గొర్రెలు ఏమన్నా? గొర్రెలంటే చెప్పు నాకు కాచా. పందులు కాచా కాయ లేకపోతే నాకు ఎండ తలకాయ నచ్చింది. కొడతానే ఆకలేదు పందులతో కనిపించా. పందులే కాచాలేనా? పందులే కాచా అయితే మరి అదిగా జీతం ఎంతనా? జీతం ఏం మాడతా, కరువు ఇదే ఎండలకాలం, వానలు కూడా లేవు. 3 పూట్ల భూవన జర 3 పూట్ల భూవన 3 పూట భూవలబి. నేను ఒకటే మాట చెప్తున్నా, తింటే
పందులు తినే కడు నీళ్ళు తాగు అన్నా ఏనా లేకపోతే పో నా దావ నేను పోతా పో. ఆగలేదు నీకు చేత కాదు పో, నువ్వు చూసి ఎట్లుంటావు మంచివి వద్దు నువ్వు చేయలేవు పో. వద్దు పో. చేతులు పో మర్యాద చెయ్యి. పోతున్నా. మొత్తం 50 పందులు ఉన్నాయి, ఒక్కరి తగిన తోలు తెచ్చా. ఎన్ని పందులు? 50 నీతో కలిపి 51 చూసుకో. నేను మనిషిన్నా దాళ్ళతో పడుతుంది నువ్వు దాళ్ళతో పడే పాప ఒక్క పంది తగ్గిన చూసుకో, నీ తోలు తెచ్చా. వద్దులేనా తోలు తీయాకనా, జీవితం నాశనం చేసుకునే అబ్బా. హే బా ఇవన్నీ నాకు వచ్చాయి బా. హే హే బా ఆకలితుంది నా వల్ల కాలే. మా ఈ ఓనర్ ఏమో పందులు పుట్టు తినమన్నాడు, లాస్ట్కి అదే గట్టి ఇట్టడిగింది. హే చీ ఈ వెట్ట తిని వచ్చినాయి పందులు. బా హే 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 ఉర్రి యబ్బా హే హే యబ్బా హే హే ఓయమ్మా హే 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 ఏంటి ఇటతో బా నిష్కారణంగా 200 కూలీ మనుషులు ఉన్నారు మా ఇంట్లో. అదంతా వద్దనుకుని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నేను ఏ మొక్క పెట్టుకుని మా ఇంటికి పోమంటావు? మా నాన్న ఏమంటాడో, తీసుకుంటాడో, పంపించాడో ఎవడికి తెలుసు. పోతా. నా కుమారుడు తప్పిపోయి చాలా కాలమైంది. అతను ఎక్కడున్నాడు, ఎలాగున్నాడు? ఇతను చూస్తుంటే నా చిన్న కుమారుడు మాదిరే ఉన్నాడు. కుమారుడా కుమారుడా నానా ఏమైంది నాన్న, ఇలా ఉన్నావు ఏంది? దయతో క్షమించు నాన్న, క్షమించు నాన్న. నేను నీకును పట్లకున్న దేవునికి విరోధంగానే పాపం చేసినా నాన్న. దయతో నన్ను క్షమించు నాన్న. నీ ఇంట్లో కనీసం ఒక కోలి వానిగానే నన్ను పెట్టుకున్నానా. కుమారుడా నేను ముందే చెప్పాను, నాకు దూరంగా నువ్వేం చేయలేవు అని. దయతో క్షమించు నాన్న. ఎవరక్కడ? ప్రశస్త వస్త్రం తీసుకొని రండి, నా కుమారుని కట్టండి. ఉంగరం తీసుకొని రండి, పాదరక్షకులు తీసుకొని రండి, మంచి మటన్ బిర్యానీ సిద్ధపరచండి. ఎవరక్కడ? ఇక్కడ ఉన్న వారందరూ సంతోషించాలా. నా చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడు, చనిపోయి మళ్ళా బ్రతికొచ్చాడు. అందరూ సంతోషించుడి, ఆనందించుడి. నా తెలియదే మీ తమ్ముడు పోయిచ్చిల్లట, పోయిచ్చాడు చూడు. వాడు చెడిపోయినాడు, మళ్ళీ చేయడా? మళ్ళీ ఆశ అంత అయిపోయిందంట, నీ కూడా తీసుకుపోతాడంట. ఇచ్చావా? నేనేంటి ఇచ్చా? సరే పో. మళ్ళీ రావా నువ్వు? సరే సరే పో. రాబా ఏం కాదు, మీ నేను తమ్ముడు రాలేను పో, మీరే చేసుకోబరి. అయ్యా మీ పెద్ద కుమార్ అడిగి అక్కడే నా రాడంటయ్యా. ఏం దిట్టంగా అంటాడు, రావచ్చు కదా. ఏమో రాడే. ఏం కుమారుడా? కాదు నాయన, ఇన్ని రోజుల నుంచి నీ సేవ చేస్తూ ఉన్నాను, నీ ఆజ్ఞకు లోబడి ఉన్నాను. నీ దగ్గర ఉండి నేను ఇంత పని చేసింటే నా స్నేహితులతో కనీసం ఒక మేకపోతునోడు ఇవ్వకపోతే. అందుకే మటన్ బిర్యానీ రెడీగా ఉంది నాన్న. అదేటైతుంది నాన్న. నువ్వు నా దగ్గర ఉన్నావు, నావన్నీ నీవే కదా నాన్న. ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికొచ్చాడు, తిరిగి దొరికిన వాడుగా ఉన్నాడు. ఈ సంతోషంలో మనం పాలు పొందడం యుక్తమే నాన్న. అవునన్నా, నన్ను కూడా క్షమించు నాన్న. అన్న బాగున్నావా అన్న? బాగున్నా తమ్ముడు, బాగున్నావా? క్షమించున్నా. మనం పరలోకపు తండ్రికి ఎంత దూరంగా ఉన్నా, ఎంత వెలిగేసినా కానీ ప్రభు యొద్దనే మనం ఉండాలా. ప్రభువే మనను కాపాడేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. సరే, సమయంలో చిన్న కుమార్ని స్కిట్టు పాపి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఘోర దుర్మార్గుడైన యేసు ప్రభు వారు క్షమించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ తప్పిపోయిన కుమారుని వలె ఇంకా ఎవరైనా ప్రభువును సేవించకుండా ఉంటే ప్రభువును నమ్ముకుంటా మీకు ఆశీర్వాదం. సౌండ్ పెట్టినాను.
సమయంలో త్వరగానే ముగిస్తాము. చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి 1-2 మాటలు జ్ఞాపకం చేసుకుంటాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనమందరం కలిసి చదువుదాము. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలుమును కానుకలుగా సమర్పించి. అలాగనే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాము. లూకాసు వార్త దయచేసి 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము. మరి ఇక్కడ 10-11 వచనాలు మనం కలిసి చదువుదాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్న ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడు అయిన దేవా, జీవంగల తండ్రి, పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి రాత్రి ప్రభువా కొంత వాక్యమును మీ ప్రజలకు వినిపించాలని ఆశపడుతుంటుండగా పరలోకం నుండి మీ స్వరం వినిపించండి. వాక్యం ద్వారా మాట్లాడండి. దాసును అభిషేకించి వాడుకునండి. సాతాను బంధించము, అపవాది క్రియలను బంధించము, చీకటి శక్తులను దూరపరచము. మీ స్వరమే మాకు వినిపించమని మా రక్షకుడు యేసు ప్రభువు నామమున పేరిట స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమున అందరికీ, రాజా ఫౌండేషన్ యాజమాన్యానికి, తర్వాత చేరవచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభు నామమున శుభములు తెలుపుతున్నాము. ఈ క్రిస్మస్ సందర్భముగా మరి కొంత వాక్యాన్ని పంచుకుంటే మనకు ఆశీర్వాదము. క్రిస్మస్ అనగా ప్రియులారా, మరి క్రీస్తును పూజించుట లేదా క్రీస్తును ఆరాధించుట. అయితే ఈ లోకములో క్రిస్మస్ అనగానే నామకార్థ క్రైస్తవులు అనుకోండి ప్రియులారా, మరి ఏమనుకుంటున్నారంటే క్రిస్మస్ అనగానే డిసెంబర్ 25వ తారీఖు కొత్త బట్టలు తెచ్చుకోవాలి కదా, ఏదో 20వ తారీఖు మంచి ఫుడ్ చేసుకోవాలి, మరి ఆ కొత్త బట్టలు వేసుకుని ఆ చర్చికి వెళ్ళాలి, ఏదో సంతోషించాలి. ఇదే క్రిస్మస్ అన్నమాట. కొన్నిసార్లు మరి ప్రతి క్రైస్తవుని ఇంటి మీద మరి స్టార్ ఉంటుంది. ఇంటి పైన స్టారు, ఇంటి ముందు కారు, ఇంటిలో ఏముంటుందంట, బార్ ఉంటుంది. ఇది క్రైస్తవులు అని దాన్ని ఆ విధంగా అలవాటు చేసుకున్నారు. నామకార్థ క్రైస్తవులని వారికి పేరు అన్నమాట. అయితే ప్రియులారా, నిజమైన క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తును కలిగిన వాడండి. నిజమైన క్రైస్తవుడు ఎవడంటే క్రీస్తును ఆరాధించేవాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రావడం జరిగింది అని మనం గమనిస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు ప్రియులారా, ఈ కుమారుడు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? దానికి గల ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని, లోకము నశించిపోతా ఉంది, లోకములో నెమ్మది లేక సంతోషం లేక ప్రియులారా, మరి లోకము సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న దినాల్లో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి 2000 సంవత్సరాల కిందట ఒక కన్యక గర్భమందు ప్రియులారా ఆయనను జన్మింపజేశాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చుట ద్వారా లోకమంతటికి సంతోషం అండి. ఈనాడు యావత్ ప్రపంచంలో ప్రియులారా 200 దేశాలకు పైగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క కూడికలు జరుపుకుంటున్నారని. ఒక వ్యక్తి యొక్క బర్త్డే ఒక కుటుంబానికి అది సరిపోతుంది, లేదు ఒక మరి నాయకునికి లేదా ఒక లీడర్కు
లేదా ఒక పిఎం లేదా ఒక సీఎం అయితే ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది. కానీ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బర్త్డే పుట్టినరోజు యావత్ ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఈ క్రిస్మస్ను జరుపుకుంటున్నారండి. ఎంత గొప్ప ధన్యత అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియులారా మరి లోకమంతటికి దేవుడుగా ఆయన ఎంచబడుతున్నాడండి. లోకమంతటికి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియులారా 33 సంవత్సరాలు జీవించాడు. 33 సంవత్సరాలు జీవించి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ లోకములో ఉండే శాపమును తొలగించడానికి వచ్చాడండి. ఈ లోకంలో ఉండే చీకటిని తొలగించడానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించారండి. ఈ లోకంలో ఉండే ప్రియులారా పేదరికాన్ని తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రియులారా సమస్త కల్ముషము సమస్త పాపమును తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా నిన్ను కూడా తన కుమారునిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక జరిగిన సందర్భము క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల ముందుట మరి బుద్ధుడు అనే ఆయన ఉండేవాడు. ఆ బుద్ధుడు మరి దాదాపు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత మరి చాలామంది ఆయన గొప్ప ప్రవక్తని లేదా ఆయన గొప్ప నాయకుడని ఆయన దేవుడుగా పూజించే వారందరూ కూడా ఆ 40 దినాలు ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఆ 40 దినాల తర్వాత కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళందరికీ ఆ బుద్ధిస్టులందరికీ చాలా విశ్వాసం వచ్చేసింది. అప్పుడు వాళ్ళందరూ అడిగారంట, అయ్యా మరి దేవుడవు నీవేనా? ఇంకా నీకైనా నీ వెనకలు ఎవరైనా ఉన్నారా? మరి మేము మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలి? దేవుడిని అర్థం చేసుకోవాలనా? ఒక గొప్ప ప్రవక్తని మేము అర్థం చేసుకోవాలనా? మీ యొక్క భక్తి మాకు చాలా నచ్చింది, అసలు మీరు ఎవరు అని ఆ బుద్ధుని అడిగితే ఆయన చెప్పాడంట, మరి ప్రియులారా నేను కాదు, దేవుణ్ణి నేను కాదు, ఇదిగో నా వెనకాల వస్తాడు, ఆయన కన్యక గర్భమందు జన్మిస్తాడు అని చెప్పాడంట. ఒక గుర్తు ఏంటంటే కన్యక గర్భమందు ఆయన జన్మిస్తాడు. రెండోది ఏంటంటే ప్రియులారా ఆయన మరి 5 గాయములు పొందుతాడు అని చెప్పాడంట. ఎన్ని గాయాలు పొందుతాడు? ఆయన 5 గాయాలు పొందుతాడు, 5 గాయాలు పొందుతాడు. కనుక ఆయన దేవుడుగా ఈ లోకానికి వస్తాడు, ఆయనే నిజమైన దేవుడని ప్రియులారా ఆయన మరి చనిపోయే కాలంలో ఆ వార్త చెప్పి చనిపోయాడండి. ఆయన చనిపోయిన తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో కన్యక గర్భమందు ఆయన జన్మించాడని. కనుక ఆయన జన్మ ఈ లోకానికి ప్రియులారా నశించిపోతున్న మానవాళికి నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక ఈ యొక్క క్రిస్మస్ నామకార్థ క్రైస్తవులు చేసుకుంటున్న ఈ క్రిస్మస్ను ప్రియులారా ఇటువంటి క్రిస్మస్ కాకుండా నిజమైన క్రిస్మస్ ఏంటో తెలియజేయడానికి వచ్చాడండి. నా జీవితంలో నేను కూడా క్రిస్మస్ పండగ వస్తే నేను కూడా అనుకునేవాడిని కదా, క్రిస్మస్ అంటే ఇదేనేమో, 25వ తారీఖు త్రాగేది ఒక క్రిస్మస్, 25వ తారీఖు కొత్త బట్టలు వేసుకొని సంతోషించేదే క్రిస్మస్ అనుకున్నాను. 25వ తారీఖు ప్రియులారా మరి నేను కూడా మరి ఒక ఆడ మనిషిలాగా ఒక వేషం వేసుకొని, ఒక మంచి పట్టు చీర కట్టి, ఒక లిఫ్ట్కి వేసుకొని, ఒక పెద్ద సౌరం వేసుకొని ప్రియులారా మరి నేను అనుకునేవాడిని ఇదే క్రిస్మస్. అట్లా కొన్ని సంవత్సరాలు ప్రియులారా ఆ సంతోషమే ఇదే క్రిస్మస్, ఈ సంతోషమే క్రిస్మస్ అనుకునేవాడిని. కానీ అయితే నా జీవితంలో ప్రభు ఒక దినాన నిజమైన క్రిస్మస్ ఏంటో నా జీవితంలో నాకు తెలియజేశాడండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ప్రభు తెలియజేశాడు. ఆయన శిలువలో ఎందుకు మరణించినాడో ఆయన తెలియజేసినాడు. ప్రియులారా నా పాపముల నిమిత్తమే ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపములు క్షమించడానికి, నిన్ను నిత్య జీవములో ఆయన ప్రవేశించడానికి ప్రియులారా ఆయన లోకానికి వచ్చాడండి. ఒకసారి ఒక కుమారుడు చాలా లోతులో ఉన్నాడంట. తండ్రి చాలా పైలో ఉన్నాడు, పై కొండ మీద ఉన్నాడు. కుమారుడు చాలా లోతులో ఉన్నాడు. అయితే ఈ కుమారుడు ఆ తండ్రి యొద్దకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆ యొక్క లోతు స్థానంలో నుండి మరి పైకి వస్తున్నాడు. ఒక 10 అడుగులు పైకి కొండను ఎక్కుతా ఉంటున్నాడు, మళ్ళీ లోపల పడిపోతున్నాడు. అలాగే చాలాసార్లు ఎక్కాడు, చాలాసార్లు ప్రియులారా మరి ఆ లోపల పడిపోయి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాడు. అప్పుడు తండ్రి చూశాడంట, అయ్యో నా కుమారుడు నా ఇద్దరికి రావాలని అనుకుంటున్నాడు, కానీ అయితే నా ఇద్దరికి రాలేకపోతున్నాడు, ఈ కొండను ఎక్కలేకపోతున్నాను చెప్పేసి తండ్రి ఆ కుమారుని మీద జాలిపడి ఆ యొక్క ఉన్నతమైన కొండల నుండి తన కుమారుని కోసము గాయపరచబడ్డ వేదనతో ఉన్న ప్రియులారా, కన్నీటితో ప్రియులారా మరి ఆదరణ లేక ఉంటున్న ఆ కుమారుని యొద్దకు ఆయన స్థితి చూసి, లేవలేని ఆ స్థితి చూసి ప్రియులారా మరి ఆ గాయముల చేత ఉంటున్న ఆ స్థితిని చూసి ఆ తండ్రి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న కొండ మీద ఉంటున్న ఆ తండ్రి తన కుమారుని కోసము ఆ యొక్క తగ్గు స్థానంలోని కిందికి వచ్చి ఆ కుమారుణ్ణి ఆదరించినాడు. అలాగనే భూమి మీద మనం నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో కుటుంబాలు ప్రియులారా మరి శాంతి లేక, మరి ఎంతో గందరగోళంలో ప్రభువుని ఎరగక కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఎన్ని విధాలుగా నష్టపోతున్న మరి కుటుంబాల కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రియులారా ఆ యొక్క సిలువలో ప్రియులారా మరి ఆయన తన సిలువలో తన రక్తమును గార్చాడు. మనం చేయకూడని మరి పాపం చేసి మరి నడిచి పాపం చేసి మన కాళ్ళు పాపం చేత నింపబడ్డాయి. అయితే ఆయన కాళ్ళల్లో ఆయన మేకులు కొట్టించుకున్నాడు. మనల్ని బట్టి మన చేతుల్లో మరి శీలలు కొట్టాలి, అయితే మనకు బదులుగా ఆయన చేతుల్లో శీలలు కొట్టించుకున్నారు. ప్రియులారా మనం చూడడానికి కార్యాలు చూసి మన తల చెడిపోయింది. ప్రియులారా అయితే ఆయన యొక్క తలకు ముళ్ళకీయటం పెట్టించుకున్నాడండి. ఈ కోసము నా కోసము మన శిక్ష యావత్తు ఆయన భరించాడండి. ఒకసారి ఒక స్కిట్ వేశారంట మన వాళ్ళు, తప్పిపోయిన కుమారుడు స్కిట్ వేశారు కదా. అలాగున మరి ఒక స్కిట్ టీచర్లు నేర్పిస్తూ ఉంటే వారి మధ్యలో జాన్ అనే ఒక చిన్న అబ్బాయి, ఒక 9 సంవత్సరాల జాన్ అనే అబ్బాయి ఆ మేడం దగ్గరికి, వాళ్ళ సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మరి టీచర్ నాకు ఏదైనా ఒక పాత్ర ఇవ్వండి అంటే వాళ్ళ టీచర్ చెప్పిందంట, బాబు నువ్వు చేయలేవురా, నీకు మాటలు సరిగా రావు, చూడు ఒక సైడ్ చూస్తే నోట్లో జొల్లు గారుతా ఉంది, నాయన నువ్వు చెప్పే మాటలు నీవు అర్థం చేసుకోలేవు, మరి అంత జ్ఞానం నీకు లేదు, వద్దు నాయన అంటే బ్రతిమలాడుతూ ఉన్నా. ఎవరిని? వాళ్ళ క్లాస్ సండే స్కూల్ టీచర్ను. ఆ స్కిట్ కోసం లేదు మేడం నేను కూడా ఉంటాను మేడం చెప్పేసి ఇప్పుడు దానియేలు కూతురు వచ్చినట్లు ఏమి తెలియదు ఏంది తిట్టంటా ఉంది అర్థమైంది. కనుక జాన్ ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుతూ ఉంటే వాళ్ళ టీచర్కు దయ కలిగిందంట. అయ్యో పాపం అందరు చేస్తూ ఉంటే వీడు కూడా వచ్చాడు, వీనికి కూడా ఏదో ఒక పాత్ర ఇద్దాంలే అని చెప్పేసి మరి ఆ యేసేపు మరియా మరి ఆ యొక్క చివరి పాత్ర ఏంటంటే యేసేపు మరియలు ఆమె నిండు చూలాలుగా ఉంటున్నప్పుడు మరి ఆ యొక్క బెత్లెహేం అంతా తిరుగుతారు. అది తిరిగిన తర్వాత చివరిలో మరి ఆ సత్రములో వారికి స్థలం ఇవ్వరన్నమాట. ఆ చిన్న పాత్ర ఆ సత్రములో మరి జాన్ ఉంటాడు. జాన్ ఏం చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా సత్రంలో మాకు స్థలం ఉందా అంటే ఈ జాన్ ఏం చెప్పాలి? ఒకటే ఒక మాట ఏం చెప్పాలి? స్థలం లేదు, అయ్యా మీకు స్థలం లేదు అని చెప్పాలి. అదొక్క మాట చెప్పాలి. సరే మరి స్కిట్ అంతా అవుతా ఉంది, అన్ని పాత్రలు అయిపోయినాయి. ఇంకా చివరిగా జాన్ పాత్ర వస్తూ ఉంది. ఏ పాత్ర వస్తుంది? ఏమనాలి ఆయన? ఏమనాలి? సత్రంలో ఏం చెప్పాలి? సత్రంలో స్థలం లేదు. అయితే మరి ఆ యొక్క యేసేపు నిండు చూలాలుగా ఉంది. మరి మరియమ్మ యేసేపు వాళ్ళిద్దరు వచ్చినారు. వచ్చి సత్రం దగ్గరికి వచ్చారు కదా. కనుక నిండు చూలాలుగా ఉంటున్న మరియమ్మ మరి యేసేపు అడుగుతున్నాడు, అయ్యా సత్రంలో ఏమైనా స్థలం ఉందా అని అంటా ఉంటే జాను ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి? స్థలం లేదనాలి. అయితే ఆ జాను అలాగ అనడం లేదు, అలాగనే చూస్తున్నాడు. అప్పుడు టీచర్ డౌట్ వచ్చింది, ఒరే వీనికి చెప్తే అర్థం చేసుకోడు, స్కిట్ అంతా చివరిలో ఇడు చెడగొడతాని చెప్పేసి వాళ్ళ టీచర్ వెనకలుండి అంటా ఉంది, రే జాన్ ఏం చెప్పాలి? స్థలం లేదు, స్థలం లేదు పో అని ఈ మాట చెప్పురా జాన్ మర్చిపోయావా అంటా ఉంటే జాన్ అలాగనే చూస్తున్నాడంట. ఆ మరియమ్మను చూసి ఏడుస్తా ఉన్నాడు. జాన్ ఏడుస్తున్నాడు. కారణం ఏంటి అంటే
ఆ యొక్క మరి మరియమ్మను చూసినప్పుడు మరియమ్మ గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కనుక ఆ స్కిట్ అంతటా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మరి ఆ పక్కకు పిలిచి అంతా అయిపోయిన తర్వాత ఆ జాన్ అడుగుతా ఉంది, ఏందిరా మేము ఇంత ప్రయాసపడి స్కిట్ను తయారు చేస్తే నువ్వు చివరిలో స్కిట్ అంతా చెడగొట్టావు, ఆ ఒక్క మాట చెప్పలేకపోయావా అని అంటా ఉంటే మరి జాన్ చెప్పాడంట, ఏడుస్తా ఉన్నాడు జాన్. ఏమని, ఎందుకురా ఏడుస్తావు అని అంటా ఉంటే, మేడం అంత బాగానే ఉంది కానీ అయితే చివరిలో మరి యేసేపు వచ్చాడు, మరి మరియమ్మ వచ్చింది. అయితే మరియమ్మ గర్భంలో ఉన్న ఆ యేసు ప్రభు నా దగ్గరికి వస్తే నేను ఆ యేసు ప్రభును ఏమనలేకపోయినాను, లేదు పో అనలేకపోయినాను. ఆ యేసు ప్రభు నాకు గుర్తుకొచ్చాడు. గర్భంలో ఉంటున్న యేసు ప్రభు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను స్థలం లేదు పో అని నేను అనలేకపోయినాను అని చెప్పేసి ప్రియులారా, ఆ యేసు ప్రభుని గురించి ఆ జాన్ చెప్తున్నాడండి. అయ్యో ఆయన అనుకుంది, ఇంతగా అర్థం చేసుకున్నాడు జాను అనుకున్నాడు. జాను ఏమనుకున్నాడంటే యేసయ్య నా దగ్గరికి వచ్చాడు, నా కోసం వచ్చాడు, మరి ఈ సత్రంలోనికి వచ్చినాడు, ఇక్కడ రావడానికి ఇష్టపడ్డాడు అని చెప్పేసి బోరున ఏడ్చాడండి. ఏడుస్తే అప్పుడు అందరూ కూడా ఆ యొక్క జాన్ను ధైర్యపరిచినారు. జాన్ మారుమనసు పొందాడు. రాత్రి ముగించుకుంటున్నాము. రాత్రి యేసుక్రీస్తు వారు జాన్ దగ్గరికి వచ్చినాడు. జాను తృణీకరించలేదు. జాన్ దగ్గరికి వచ్చాడు. జాన్ కన్నీటితో ఏడుస్తున్నాడు. ఆ యొక్క యేసుక్రీస్తు వారిని, మరియమ్మ గర్భంలో ఉంటున్న యేసుక్రీస్తు వారిని జాను వద్దనుకోలేకపోయాడు. జాను త్రోసివేయలేదు. స్థలము మరి లేదు పో అనలేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్ల నేను అతనిలోనికి వచ్చి అతని దగ్గరికి వచ్చి నేను అతనితో అతను నాతో కూడా ఏం చేస్తాడంట, భోజనము చేస్తాం. రాత్రి యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతిమలాడుతున్నాడు. అన్నాడు, జాన్ దగ్గరికి వచ్చాను, జాన్ నన్ను త్రోసివేయలేదు, జాన్ నన్ను అంగీకరించినాడు, జాన్ నేనంటే ఇష్టపడ్డాడు. ఈ రాత్రి కుమార్తె నేను ఇదిగో రాజా ఫౌండేషన్లోకి వచ్చాను, మీ ముందరికి వచ్చినాను, నీ ముందర నిలబడి ఉంటున్నాను, నీ యొక్క హృదయమైన ద్వారం తెరుస్తావా లేదా వద్దంటావా అని ప్రభు నిన్ను బ్రతిమలాడుతుంటున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఆ ప్రియ కుమారుడు నీ వద్దకు వచ్చి నీ హృదయంలో నివాసం చేయడానికి, నీ హృదయంలో నెమ్మది ఇవ్వడానికి, నీ హృదయంలో సంతోషం ఇవ్వడానికి, నీతో సహవాసం చేయడానికి. నెమ్మది లేని జీవితంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, తల్లిదండ్రులు లేరనుకుంటున్నావా, ఎవరు పట్టించుకుని లేరనుకుంటున్నావా, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడిగా నీతో సహవాసం చేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను పరలోక రాజ్యములో ఆయనను చేర్చడానికి ఈ క్రిస్మస్ సందర్భంగా కుమారుడుగా ఈ ప్రాంతానికి వచ్చాడు. రాజా ఫౌండేషన్కి వచ్చాడు. నమ్మితే ఆయన లోకానికి నా కోసం వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు, సశరీరుడుగా వచ్చాడు, నాకు నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు, పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి ఆ గొప్ప సంతోషం ప్రజలందరికీ కలగబోవు. ఆ మహా సంతోషకరమైన ఆ గొప్ప సంతోషము, సమాధానము, పరలోకపు ఆనందాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగున ప్రభు చేరువచ్చిన ఇంకా ప్రభును నమ్మని వారందరికీ అటు గొప్ప సంతోషం, సమాధానము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాము. అందరూ దయచేసి స్థలాలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాము. మోషనరా ప్రార్థన వచ్చినాడు. మోషన్న ఉన్నాడా? చిన్న ప్రార్థన చేస్తాం, తర్వాత చివరి ఆశీర్వాదము ఇస్తాం. తర్వాత అందరికీ ప్రేమ విందు తీసుకుని వచ్చాము. సమయం ఎక్కువ కాలేదు, 8 కూడా కాలేదు. చిన్న పిల్లలు ఉన్నారు ఉద్దేశంతో మేము జ్ఞాపకం ఉంచుకొని త్వరగానే ముగించాము. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవా,
మీ కృపలో జ్ఞాపం చేసుకుని తండ్రి ప్రార్థించిన మేరకు ఈ దినం రాజా ఫౌండేషన్లో ఈ మీటింగ్ కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. యాక్షన్ పాటల ద్వారా కిడి ద్వారా బిడ్డలను బలపరుస్తూ వచ్చేందుకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మీ దాసుని బలపరిచేందుకే మేము తీస్తుంటున్నాం. తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకో ప్రభా. ఇక్కడున్న బిడ్డలందరి కొరకే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 10 బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపం చేసుకో రాజా ఫౌండేషన్ ప్రభా. ఉన్నలో 10 బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపం చేసుకోవాలి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. ఈ యొక్క విన్నవారిలో మీ కార్యం చేయవలసింది మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. కొందరైనా రక్షణలోకి రావడం కృప దయచేయండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి వాడిని ఆకర్షించి తప్ప నా దగ్గర రావడానికి సెలవు ఇచ్చావు ప్రభా. విన్నవారిలో మీ లోతైన కార్యం జరిగించి మీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరచవలసింది మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుకొంచు మీ దయగల నస్తాలకు అప్పు చెప్పుకొంచు యేసుక్రీస్తు నామములో తించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రార్థన. దయగల తండ్రి, నాకు ఇచ్చిన యాజమాన్యం ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. మరి ఇక్కడ పనిచేస్తున్న యాజమాన్యం అంతటిని దీవించండి. ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న మరి సిస్టర్ కవితమ్మ గారిని బట్టి, వారితో సహపాఠి మరి యాజమాన్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాజా ఫౌండేషన్ చుట్టూ మీ కంచె దయచేయండి. మీ కాపుదల, మీ భద్రత, మీ దూతలను కావిలుంచండి. రక్షణ పొందని వారు రక్షింపబడినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలను దీవించండి, వృద్ధులను కాపాడండి, యాజమాన్యాన్ని కాపాడండి. మీ దయగల హస్తాలకు మరోసారి ఈ యొక్క రాజా ఫౌండేషన్ అంతటిని ఇక్కడ నివాసం చేస్తున్న బిడ్డలందరినీ మీకు ఆశీర్వదించే చేతులు అప్పగించుకుంటూ సంఘముగా మేము కూడా మీ ప్రియులతో సహవాసం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుప్రభు నామమున పేరిట స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సహవాసం మనకును సర్వలోక సకల పరిశుద్ధులకు మరి ముఖ్యముగా ఈ రాజా ఫౌండేషన్లో నివాసం చేస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.